వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. అది ఫ్యూచర్ సిటా లేక ఫ్యూచర్ లేని సిటా అన్నది ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రాజెక్టు ప్రకటించి ఏడాది కావస్తున్న రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇంకా ఆచితూచి అడుగులేస్తున్నారు. అక్కడ నిర్మాణాలు చేపట్టే ధైర్యం చేయలేక మీనమేషాలు లెక్కిస్తున్నారు. బిడ్డల్లో దరఖాస్తు చేస్తే అధికారులు వాటిని షార్ట్ ఫాల్స్ జాబితాలోకి తోసేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించి అక్కడి ప్రూఫ్ తెస్తేనే అనుమతులు అని అధికారులు తెగేసి చెప్తుండటంతో రియల్టర్లు బిక్కమొహం వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ప్రకటించి దాదాపు ఏడాది గడిచినా దాని అభివృద్ధికి ఇంకా రోడ్ మ్యాప్ సిద్ధం కాలేదు. అందుకే రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇప్పటికీ వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ శ్రీశైలం, నాగార్జున సాగర్ జాతీయ రహదారులపై ఉన్న కొద్ది ప్రాంతాలకే వెంచర్లు పరిమితమయ్యాయి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కార్యాచరణ, మిగిలిన ప్రాంతాలను కలిపే మాస్టర్ ప్లాన్లపై స్పష్టత రాలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి దాదాపు ఓపెన్ ప్లాట్లతో 80 లేఅవుట్ల అనుమతి కోసం దరఖాస్తులు అందాయి. అదే సమయంలో గేటెడ్ కమ్యూనిటీలతో సహా 10 హౌసింగ్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు కూడా ఎఫ్సిడిఏకు అందాయి. మొత్తంగా ఫ్యూచర్ సిటీలో దాదాపు 90 ప్రపోజల్స్ వస్తే అనుమతుల ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఇప్పటి వరకు 18 లేఅవుట్లకే అనుమతులిచ్చారు. వివిధ కారణాలతో మిగిలిన దరఖాస్తులన్నింటినీ పర్మిషన్లు ఇవ్వకుండా దబాయించి పెట్టారు. ఫ్యూచర్ సిటీలో అనుమతుల ప్రక్రియ మందకొడిగా సాగడానికి సిబ్బంది కొరత కారణమని పైకి చెబుతున్నా దాని వెనుక అసలు మతలబు వేరే ఉందన్నది పాలకవర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక్కడ పర్మిషన్ల మంజూరులో ఎఫ్సిడిఏ పాత్ర చాలా లిమిటెడ్ అన్నది ఆఫ్ ది రికార్డ్ వర్షన్. ఫోర్త్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసి అక్కడ ఒక ఐఏఎస్ ను కమిషనర్ గా నియమించినా ఫలితం శూన్యమని టీజీఐఏసీ వర్గాలు అనుకుంటున్నారు. ఎక్కడో జేబులు తడిపితేనే ఇక్కడ ఫైల్ కదలడం కష్టం. ఫోర్త్ సిటీలో వెంచర్ వేయాలంటే ముందుగా సీఎం అండ్ బ్రదర్స్ కు ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించి ఆ తర్వాత ఎఫ్సిడిఏకు వెళ్తే ఫలితం వెంటనే ఉంటుంది. లేదంటే సంబంధిత దస్త్రం నిబంధనలకు లోబడి లేదనో, పత్రాల్లో లోపాలున్నాయనో కొర్రీలు పడి షార్ట్ ఫాల్ జాబితాలో పడిపోతుంది. అలా ఇప్పటి వరకు 100కు పైగా ఫైళ్లు అనుమతులకు నోచుకోకుండా పెండింగ్లో పడ్డాయి. ఇలా 10ల సంఖ్యలో దరఖాస్తులు క్లియరెన్స్ కోసం అధికారుల టేబుళ్లపై పడిగాపులు కాస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వర్గాల వివరాల ప్రకారం రియల్టర్లు ప్రస్తుతం శ్రీశైలం రోడ్డు వెంబడి ఉన్న లేమూర్, కందుకూర్, తుమ్మలూరు, కడతాల్ గ్రామాలతో పాటు నాగార్జున సాగర్ రహదారిపై ఉన్న యాచారం ప్రాంతాలపైనే ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఇక్కడ ఏవైనా అనుమతులు పొందాయి అంటే అవి కేవలం 9 నుంచి 10 ఎకరాల విస్తీర్ణం ఉన్న చిన్న చిన్న లేఅవుట్లు మాత్రమే. కాగా 10 ఎకరాలకు పైబడిన లేఅవుట్ దరఖాస్తుల పరిశీలనలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం ఫిర్యాదులు అందాయని సమాచారం. మరోవైపు వీటికి అదనంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మరో భవన నిర్మాణ అనుమతి కోసం కూడా దరఖాస్తులు అందాయి. మొత్తం 280 అప్లికేషన్లలో 90% బిల్డింగ్ పర్మిషన్ల కోసం వచ్చినవే అన్నది అధికారుల ఉవాచ. కాగా ఆదిబట్ల, తొక్కుగూడ లాంటి కోర్ ఏరియాల్లో ఎఫ్సిడిఏను అప్రోచ్ అయిన వాటిలో హైరైజ్ బిల్డింగ్ ప్రాజెక్టుల ప్రపోజల్స్ స్వల్పంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగమనంలో ఉందని, తమ పెట్టుబడి సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉందని భావిస్తేనే డెవలపర్లు ముందుకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. సర్కారు కొత్తగా చేపట్టిన టెట్రాసిటీ ఇంకా బాలారిష్టాల దశలోనే ఉందని, మీర్ఖాన్పేట్, కందుకూరు, యాచారం వంటి కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల అభివృద్ధి కార్యకలాపాలు పెద్దగా లేవని, అందుకే రియల్ రంగంలో బడా సంస్థలు, మెజారిటీ డెవలపర్లు వేచి చూసే ధోరణినే అవలంబిస్తున్నారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధమైన తర్వాత నగర అభివృద్ధి ఎలా ఉండబోతోందనే స్పష్టత వస్తుందని, అప్పటి వరకు పరిణామాల్ని నిశితంగా గమనిస్తూ నిరీక్షించాలన్న వ్యూహంలో రియల్ ఎస్టేట్ టైకూన్స్ ఉన్నారని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భారత్ ఫ్యూచర్ సిటీలో గ్రోత్ కారిడార్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యాచరణ కోసం పాలకులు ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రకటించే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కాగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం ఎఫ్సిడిఏ గత నెలలో ఒక కన్సల్టెంట్ను నియమించింది. అయితే మాస్టర్ ప్లాన్ సిద్ధమవడానికి కనీసం 9 నెలల సమయం పట్టొచ్చన్నది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ వర్గాల బోగట్ట.
ఇక్కడ ఒక డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో 2 అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, 1 డిప్యూటీ సిటీ ప్లానర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో ఒకటైన భారత్ ఫ్యూచర్ సిటీలో అనుమతుల కోసం వస్తున్న దరఖాస్తులను సమర్థవంతంగా నిర్వహించే వ్యూహం సర్కారు దగ్గర కురవడిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లెస్ సిటీగా మారే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్నది నిపుణుల అభిప్రాయం.